మెగా సిక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం వెంకటాపురం దగ్గరలో జరిగిన ఇంటి దొంగతనం కేసులోని ఒక్కరోజు వ్యవధిలోనే ఛేదించిన గోపాలపట్నం క్రైమ్ పోలీసులు 24/3/2026న విశాఖపట్నం సిటీ వెంకటాపురం ఏరియాకు చెందిన బత్తుల వెంకట ముకుందరావు ఉదయం 11 గంటలకు తలుపులు అన్నీ మూసి తాళం వేసి తాళం చెవి షూరేఖలో ఉంచి బయటికి వెళ్ళారు. తిరిగి 30/3/2026 సాయంత్రం 5:30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఐరన్ సేఫ్ను తెరిచి చూడగా ఒక నలపూసల గొలుసు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి లాకెట్ ఉన్న ఒక బంగారపు గొలుసు మొత్తం 81 గ్రాములు, అంతేకాక 35,000 రూపాయలు నగదు కనిపించలేదని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటి దొంగతనాల కేసులో ముద్దాయిలను త్వరితగతిన ఛేదించమని విశాఖపట్నం సిటీ కమిషనర్ శ్రీ చంకబ్రత బాక్షి గారు ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ శ్రీమతి లతామాధురి, జోన్ 2 క్రైమ్ ఏసీపీ శ్రీ అన్నెపు నరసింహమూర్తి, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎం చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారి అయిన గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి తేజేశ్వరరావు గారు వారి బృందాలతో నిఘా ఏర్పాటు చేసి 31/3/2026న నేరం చేసినట్టి సేనాపతి శంకర్రావును చాకచక్యంగా గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. వివరాలు వారి మాటల్లో. చాలా చాకచక్యంగా అత్యంత టెక్నాలజీ ఉపయోగించి ఒక రోజులోనే దీన్ని ఛేదించారు. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కేసు ఈ నెల 31/3/2026న వెంకటాపురం ఉన్నటువంటి భక్తుల వెంకట ముకుందరావు గారిని 70 సంవత్సరాలు అయినా పెద్ద ఆయనకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఈ నెల 23న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఇంటి తాళం వేసేసి బయట పెట్టి ఆయన వాళ్ళ అమ్మాయిగా ఇంటి దగ్గరికి ఈ ఊరు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి ఇల్లు తలుపు వేసినట్టే ఉంది. లోపల వెళ్ళి చూసేసరికి అక్కడ అందులో ఉండే సుమారు 8 తులాల గోల్డ్ అది కనబడలేదు. ఆయన అప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు సీన్కి ఎస్ఐ గారి స్టాఫ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే ఎక్కడ బ్రేకేజ్ కానీ ఏమీ లేవు. అది చాలా సవాల్గా మారిన టైంలో వెంటనే ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్ అన్నీ వెరిఫై చేస్తే ఆ ఇన్సిడెంట్ అయిన కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల క్రితం వరకు ఫుటేజ్ అన్ని వెరిఫై చేశారు. అక్కడ ఒక వ్యక్తి మనకి దాచిపడడం జరిగింది. అతని కోసం చాలా డంప్కాల్స్ తీసి వెరిఫై చేసి అన్ని జిల్లాలు కూడా ఫొటోస్ పంపించడం జరిగింది. చివరికి అతన్ని సేనాపతి శంకర్రావు అని ఇతను చాలా నొటోరియస్ అఫెండరు. సుమారు 6 కేసులు ఉన్నాయి. అందులో 5 దొంగతనాలు, ఒక హత్య కేసు అంటే కొట్టుకున్న కేసు ఒకటి ఇందులో సాలూరులోని నమోదై ఉంది. వీళ్ళ సొంతూరు సాలూరు. సో ఇతన్ని పట్టుకోవడానికి చాలా సవాల్గా మారింది. వెంటనే ఇతని యొక్క గ్రామం నుంచి కూడా గ్రామానికి వెళ్ళి వీడు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నాడు అన్ని ఏరియాస్ కూడా తిరిగి వీడిని చాలా టెక్నాలజీ ఉపయోగించి వీడి లొకేషన్స్ ట్రేస్ చేసి చాకచక్యంగా ట్రేస్ చేసి ఇంటాక్ట్ మొత్తం గోల్డ్ ఎంతైతే పోయిందో అంత గోల్డ్ కూడాను ఒక 4 నల్లపూసల తాడు, 4 నల్లపూసల తాడు, ఒక చైన్, ఒక మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇటువంటి కేసును ఛేదించినందుకు ఇదంతా కూడాను కమిషనర్ గారు, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు, అలాగే డీసీపీ మేడం గారు, ఏసీపీ ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వారి యొక్క గైడెన్స్లోని వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ టీం అంతా కూడాను ఈ కేసుని విజయవంతంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ టీంని గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ అండ్ టీంని కమిషనర్ గారు, డీసీపీ మేడం గారు, అలాగే ఇన్ఛార్జ్ ఏసీపీ గారు కూడా అభినందించారు. సో ఈ ప్రజలందరికీ దీని తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఇంటికి బంగారం రేటు పెరిగింది కాబట్టి దొంగతనాలు పెరిగే ఆస్కారం ఉంది. కావున ఎవరైనా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను షూ ర్యాక్లో కానీ లేకపోతే బయట అందరికీ తెలిసే ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో తాళం వేసుకోవద్దు. అలాగే ఎక్కువ రోజులు ఈ ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు మన యొక్క విలువైన వస్తువులు బంగారం కానీ, డబ్బు కానీ, వెండి కానీ ఏదైనా సరే విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో కానీ లేదా బంధువుల వద్ద కానీ విడిచిపెట్టి వెళ్ళాలి. దీనికి సీసీ కెమెరాల వలన మనకి ఈ కేసు చాలా ఉపయోగపడింది. అందువల్ల ఏంటంటే సీసీ కెమెరాలు కూడాను సాధ్యమైనంత వరకు కూడాను అందరూ కూడా ఫిక్స్ చేసుకోవాల్సిందిగా విశాఖపట్నం నగరం పోలీసులు కోరడం జరిగింది. వెళితే అక్కడికి మన పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అది ఎవరైనా ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి పోలీసులే వచ్చి కెమెరాస్ ఫిక్స్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. కావున ఈ
యొక్క సౌకర్యాన్ని కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కమిషనర్ గారు అందరికీ తెలియపరిచారు. సో దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇటువంటి ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరడమైంది. దీనికి ఛార్జెస్ ఏముంటే ఫ్రీ అండి? ఛార్జెస్ ఏమున్నాయండి? ఫ్రీ అన్నమాట. ఇంతకుముందు ఈ క్యాండిడేట్ మీద ఏమైనా కేసులు ఏమున్నాయంటారా? ఇతని మీద 6 కేసులు ఉన్నాయి, ఒకటి 5 దొంగతనాల కేసులు ఉన్నాయి, అలాగే ఒకటి కొట్టుకున్న కేసు, హత్య కేసు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా సాలూరు టౌన్లో నమోదై ఉన్నాయి. వీడు 8 నెలల క్రితం వచ్చి యాదాద్రి వెంకటాపురం ఏరియాలో ఉంటున్నాడు వైఫ్ తోటి. ఇలా వీళ్ళు ఇక్కడ పనులన్నీ అంటే ఇల్లు ఎక్కడ సింగిల్గా ఉంటారు, ఎక్కడ తాళాలు పెడతారు, వీడు రోజు అలాగే మానిటరింగ్ చేయడం, ఎక్కడ ఖాళీ ఉంటే ఆ విధంగా ఇల్లుని తాళాలు తీసి వేలు ముద్దలు పడకుండా చూసుకొని అవి దొంగతనం చేయడం వీడి యొక్క ప్రవృత్తి. సామాన్లు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే దొంగతనం చేసిన తర్వాత వీడు చాలా చోట్ల అంటే మనకి సాధారణంగా ఏంటంటే వీడు దొంగతనం చేసిన వెంటనే మనం వీడిని ఐడెంటిఫై చేసి వాడిని పట్టుకున్న వెంటనే వాడి ఇల్లు సెట్ చేసాం. సెట్ చేసినట్టు ఇంటాక్ట్ రికవరీ మనకి ఆ ప్రాపర్టీ దొరికింది. వాళ్ళ భార్య కూడా ఏమైనా ఉందంటారా? ఇది భార్య హ్యాండ్ లేదు, ఎందుకంటే ఇతనికి ఆ భార్యకి తెలియదు. నేను ఈ విధంగా నాకు దారిలో దొరికాయని చెప్పి భార్యకి ఇచ్చాడు. భార్య కూడా దొరికేలే అనుకుని ఉంచిందే తప్ప ఆవిడకి దొంగతనం గురించి ఐడియా లేదు. కానీ వీడు చాలా నోటోరియస్ అఫెండర్. ఇంతకుముందు కూడా చాలా వీడికి ఒక హిస్టరీ షీట్ కూడా సాలూరు టౌన్లో నమోదు. ఎక్కడ స్థానికుడు? వీడు సాలూరు టౌన్. సాలూరు టౌన్ అంటే శ్రీకాకుళం. ఇప్పుడు ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా. దొరికింది కూడా అక్కడే సార్. మనకి దొరికింది ఇక్కడ గాజువాక ఏరియాలో దొరికింది. రికవరీ గాజువాక ఏరియాలో అయిందండి. రికవరీ కూడా అక్కడ అయింది. మనకి వెంటనే ఎస్ఐ గారు టీం వచ్చారు. వెంటనే మనము చేయడం ప్రాపర్ డిస్పోజల్కి వాడికి టైం లేదు. మనం వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని ఇంటికి వెళ్ళి సెట్ చేస్తే ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకి దొరికింది. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ట్గా చేంజింగ్ చేయకపోయి వారు మనకు దొరికింది అక్కడ. మనకి బాగా టెక్నాలజీ ఉపయోగపడింది. ఎటువంటి లేట్ అయినా అది డిస్పోజ్ అయ్యి ఉండేది. అదే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అయి ఉండేది. మన మన డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా కమిషనర్ గారు, డీసీ మేడం గారు, ఏసీపీ గారు కూడా ఎస్ఐ గారు నా టీంని అభినందించారు. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.